సార్ నమస్తే సార్. ఏమిటి నాయనా, నువ్వు జాతకం చెప్పించుకోవడానికి వచ్చావు కదా? నేను జాతకం చెప్పడంలో దిట్ట. ఈ రాష్ట్రంలోనే చాలా గొప్ప జాతకాలు చెప్పేటువంటి నేను చెప్పినంటే చెప్పింది అసలు నిజంగా 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 అంటే ఎంత నిజంగా ఉంటుందో మీరు నమ్మలేనంత నిజంగా ఉంటుంది జాతకం చెప్తే. మరి నీ జాతకం ఎలా ఉందో చెప్పాలా? నువ్వు నీ ఇప్పుడు జరుగుతున్నది చెప్తాను, చెప్పనా? నాది కాదు సార్ జాతకం, నా భార్యది చెప్పండి. నా భార్య జాతకం చెప్పించుకోవడానికి వచ్చిన సార్. నా భార్య జాతకం చెప్పాలి. నీ జాతకం చెప్పొద్దా? నీ భార్య జాతకం చెప్పాలా? నీ భార్య జాతకం ఎలా ఉందంటే, ఇప్పుడు నువ్వు ఏమి చెప్తే అది తప్పకుండా చేస్తుంది అని ఎవ్వరు అనుకోవడానికి లేదు. నువ్వు తను చెప్పిందే చెయ్యాలి. తను ఎలా నడవమంటే అలా నడవాలి. గట్టిగా నవ్వొద్దంటే నవ్వవు. అసలు మందు తాగొద్దు బయట అని చెప్తే ఇంట్లోకి వచ్చి తాగుతావు. ఇంట్లో తాగొద్దు అని అంటే బయటికి వెళ్ళి తాగుతావు. అసలు మందే తాగొద్దు అంటే సంవత్సరం బంద్ చేస్తావు. అంతేనా? అసలు స్నానం 4 రోజులైనా చేయొద్దంటే చెయ్యవు. అంతేనా? ఇప్పుడు జరిగేది కాదు సార్, ఇప్పుడు జరిగే జాతకం నాకు తెలియదా సార్? రోజు నాకు ఆమె జాతకం నాకే తెలుస్తుంది. నీ దగ్గరికి ఎందుకు వస్తా నేను? రోజు జరిగే జాతకం, నిన్న జరిగిన జాతకం, ఇప్పుడు జరుగుతున్న జాతకం, మొన్న జరిగిన జాతకం, ఆమె ఎటు పోతుంది, ఎటు తిరుగుతుంది, కూరగాయలు ఏం తెస్తుంది, బీరకాయ తెస్తుందా, సొరకాయ తెస్తుందా, ఇవన్నీ నాకు తెలియదా సార్? ఇప్పుడు జరుగుతున్నది కాదు సార్, ఇప్పుడు జరుగుతున్నది చెప్పొద్దా? భవిష్యత్ చెప్తా, తీసుకో. తన భవిష్యత్ ఏంటనేది తెలుసుకో. తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నేను చెప్తాను, కళ్ళకు కట్టినట్టు చెప్తాను. సార్ భవిష్యత్తు మీరేం చెప్పక్కర్లేదు సార్, భవిష్యత్తు నేను డిసైడ్ చేస్తా. అంతకు ముందు నా పెళ్ళి కాకముందు గతం చెప్పుర్రి సార్. గతంలో ఏం జరిగింది నా భార్య జాతకం చెప్పుర్రి. ఈ గతం చెప్తే ఆమె భవిష్యత్తుని నేను డిసైడ్ చేస్తా.